డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాం. చాలా మంది రైతులు పెట్టి దాని రేట్ అనేది తగ్గిపోయింది. ఇంకా అలాగే జరిగితే ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పంటను దాన్ని తీసేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఇప్పటి వరకు మనకు 1,50,000 దాకా అయింది. ఒక 20 గుంటలు ఇక్కడ పెట్టడం జరిగింది. అందరికీ నమస్తే. నేను జంగిలి కృష్ణమూర్తి, రేపాకపల్లె, రేగొండ మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మనం ఇక్కడ చూస్తున్న భూమి వచ్చేసి ఒక 4 ఎకరాల భూమి ఉంటుంది. ఇందులో మనం ఒక 40 రకాల పంటలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ పంటలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఆగ్రోఫారెస్ట్కి సంబంధించిన చెట్లు కానీ ఉంటుంది. ఇదంతా మనం ఆర్గానిక్లో చేయడం జరుగుతుంది. దీని ఇన్ని రోజులు కంపోస్టు ఇంకా బ్యాక్టీరియా తయారు చేసుకొని ఇవ్వడం జరిగింది. ఒక 3 సంవత్సరాలు సీరియల్గా మనం 15 రకాల బ్యాక్టీరియా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చిన్నగా కంపోస్ట్ చేసుకోవడం, ఆ తర్వాత అందులోనే ఎర్త్ వామ్స్ బాగా తయారయ్యి ఈ ఎర్త్ వామ్స్ తీసుకుంటుంది. ఈ కంపోస్ట్ వల్ల ఇక్కడ ఎర్త్ వామ్స్ అనేది బాగా పెంచగలిగినాం. ఇప్పుడు ఇక నుంచి వెళ్ళి దీనికి 0 బడ్జెట్లో చేయడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో ఈ ఒక మనం గాక్ ఫ్రూట్ అనేది స్వర్గఫలం అనేది తీసుకొచ్చినాం. ఇది కేరళ నుంచి వెళ్ళి ఫస్ట్ విత్తనం తీసుకొచ్చి చేసినాం. ఇంకొంత ఆంధ్ర నుంచి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి పెట్టినాం. ఇది ఎట్లుంటుందంటే పెట్టినాక ఒక 4 నెలలకు పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత మనం మేలు ఫీమేలు పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ పాలినేషన్ చేసిన తర్వాత 90 డేస్ లోపల మనకు ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ ఇట్లాగ వస్తుంది. ఇప్పుడు ఇది ఈ కలర్కి వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసి మనం మార్కెట్ చేయడం జరుగుతుంది. మార్కెట్ కూడా నేరుగా కొంత క్యాన్సర్ పేషెంట్స్ వాడతారు. అట్లా కాకుండా ఎక్కువ వచ్చినప్పుడు మనం లూలు మార్కెట్ హైదరాబాద్ వాళ్ళకి ఇస్తున్నాము. ఇట్లా ఒక 5 మంత్స్ నుంచి వెళ్ళి ఇస్తున్నాం. ఇప్పుడు క్రాప్ అంతా అయిపోతుంది. అంటే చాలా తక్కువ ఫ్రూట్సే ఉన్నాయి. ఈ క్రాప్ ఎట్లా అంటే ఒక 3 నుంచి వెళ్ళి 450 రూపాయల దాకా, అప్పుడప్పుడు కొంచెం తక్కువ రేటు ఎక్కువ రేటు, ఒక 300 నుంచి వెళ్ళి 450 రూపాయల దాకా దీని రేటు ఉంటుంది. ఇందులో ఇప్పటి వరకు మనకు 1,50,000 దాకా అయింది. ఒక 20 గుంటలు ఇక్కడ పెట్టడం జరిగింది. దీని కొరకు ప్రత్యేకంగా మనం పోల్స్ కానీ వైరింగ్ కానీ ఎట్లాంటిది యూజ్ చేయకుండా ఈ నెట్ వేసిన పైన ఈ చెట్లనే సపోర్ట్గా చేసుకొని వీటిని పెట్టడం జరిగింది. దీనికి ఎలాంటి మందులు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సహజంగా ఈ ఆకు అనేది చాలా చేదుగా ఉంటుంది. ఇది పచ్చిగా ఉన్నప్పుడు కోతులు కూడా దీన్ని తినవు. ఎందుకంటే ఇది బాగా హార్డ్గా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు చాలా చేదుగా ఉంటుంది. దీని విత్తనాలకు ఉండేది ఇంత లైకోపిన్ ఎర్రటి పదార్థం ఉంటుంది. ఆ లైకోపిన్ ఎక్కువ మొత్తం మీదలో ఉంటుంది. ఈ లోపల వచ్చేసి మనకు ఎల్లో కలర్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ లైకోపిన్ ద్వారానే మనకు కీమోథెరపీ చేయకుండా క్యాన్సర్ పేషెంట్స్ కొంచెం రిలీఫ్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ తింటారు. ఇంకా అందరికీ తెలియదు కాబట్టి డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ ఫ్రూట్ని తీసుకుంటారు. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక 20 గుంటలలో మీరు దీన్ని సాగు చేస్తున్నారు. మనకు ఇందులో ఈ సీడ్ కావచ్చు, లేకుంటే ఈ మొక్కలు కావచ్చు, అంటే మీరు ఎన్ని పెట్టుకున్నారు? మేము ఒక 300 ప్లాంట్స్ పెట్టినాం. ఫస్ట్ పెట్టినాం కానీ అదంతా వర్షాలకు వరదల వల్ల పోయినాయి. కొన్ని ఉన్నాయి. ఒక 300 ప్లాంట్స్ అయితే పెట్టినాం. ఇప్పటికి 1,30,000 వచ్చినాయి. ఇప్పుడు మేము శ్రద్ధ చేసి మళ్ళీ షూట్స్ వచ్చినట్టయితే మళ్ళీ పాలినేషన్ మొదలు పెడితే మళ్ళీ కూడా క్రాప్ వస్తుంది. ఓకే, మనకు ఇప్పుడు మీకు ఒక 20 గుంటలలో ఎంత వచ్చింది పెట్టుబడి? ఒక నెట్ ఒక 6,000 పెట్టి నెట్ తెప్పించినాం పైన వేయడానికి. ఓకే, మనకి ఇందులో శ్రీగంధం ఉంది కాబట్టి ఇక మీరు పోల్స్ లాంటివి ఏం వేసుకోలేదు. ఇక వాటిని మలబార్ వేప చెట్లు ఉన్నాయి, వాటిని ఈగురు రాకుండా చేసి పైన కొట్టేసి గ్రోత్ అనేది లేకుండా చేసినాం. ఎందుకంటే ఇవి సపోర్ట్గా, దీనికి కంపల్సరీ సపోర్ట్ కావాలి. చాలా మంది కొత్త రైతులు ఏం చేస్తున్నారు అంటే మహబూబ్ నగర్లో ఒక అతను 2 ఎకరాలు పెట్టిండు. అతను ఒక 4 లక్షల పెట్టుబడి పెట్టిండు. మినిమం పోల్స్కి నెట్కి వీటికే, అంటే ఇంకా మొక్కలకు కాకుండా 5-6 లక్షలు పెట్టిండు. కానీ 5-6 లక్షలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఏ కారణం చేతనైనా కానీ
మనకు పంట రాకపోతే దిగుబడి రాకపోతే నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే మేము ఒక 5-6 వేలు పెట్టి ఒక నెట్ తెచ్చినాం. ఆ నెట్ వేసినాం, వీటినే సపోర్ట్గా యూజ్ చేసుకున్నాం. లైట్గా నీడ కూడా పడుతుంది. దీనికి బాగా ఎండాకాలంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓకే నీడ కూడా పడుతుంది. ఎలాంటి ఖర్చు పెట్టకుండా ఖర్చును తగ్గించుకొని వ్యవసాయం చేసే పద్ధతులను ఎక్కువ అనుసరిస్తాం. ఓకే అండి, అంటే మీరు ఇవే కాకుండా ఇంకా మీరు వచ్చేసి రకరకాల కూడా సాగు చేస్తున్నారు. చాలా రకాలు సాగు చేస్తున్నాం. ఓకే అండి, మరి ఎవరైనా మన వీడియో చూసే ఈ రైతులు ఈ జాక్ ఫ్రూట్ అనేది సాగు చేసుకోవచ్చా? అంటే మీ యొక్క అనుభవపూర్వంగా మీరు మన రైతులకు మీరు ఏం చేసుకోవచ్చు. దీనికి ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెద్దగా పెట్టకూడదు. ఎందుకంటే రేపు రైతులు ఇప్పుడు మేము డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాం, చాలా మంది రైతులు పెట్టి దాని రేట్ అనేది తగ్గిపోయింది. ఇంకా అలాగే జరిగితే ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పంటను దాన్ని తీసేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఏ రైతులైనా ఒక 20 గుంటలు, ఒక 100-150 మొక్కలు, 100 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ముందుగా వాళ్ళు ఏ పంట పెట్టినా కానీ తక్కువ మొక్కలు పెట్టుకొని దానిలో వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా చూసుకొని ఆ తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి లాస్ అవ్వడం కంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. పోల్స్ను వాడడం కానీ, దీనికి వైరింగ్ కానీ అట్లాంటివి వాడకుండా ఏదైనా ఇట్లాంటి తోటలు ఉన్న కాడ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. అంటే మనం తక్కువ పెట్టుబడితో మంచి పెట్టుబడితోటే చేసుకోవాలి ఏదైనా కానీ. వాళ్ళు కొంత చేసిన తర్వాత వాళ్ళకు కరెక్ట్గా బెనిఫిట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం ఉండదు. కానీ ముందుగానే లక్షలు పెట్టి మేము లాస్ అయినాం అనేది రాకుండా ఉండాలి. ఓకే అన్న, దీని యొక్క లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుందన్న? అంటే ఈ క్రాప్ది దాదాపు ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నది. కాకపోతే మనం 8 సంవత్సరాల తోటను చూడలేదు కాబట్టి అంత కరెక్ట్గా చెప్పలేము. ఇది ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది, చాలా గట్టిగానే ఉంటుంది. ఎప్పుడో ఈ పాత వాటిని తీగలు తీసేస్తే కొత్త షూట్స్ వస్తాయి, వాటికే ఫ్లవరింగ్ వస్తుంది. అంటే మీరు ఇందులో ఈ విత్తనాలు వేసుకున్నారా లేకుంటే ప్లాంట్స్ నాటుకున్నారా? మేము కొన్ని ప్లాంట్స్ నాటినాము, కొన్ని విత్తనాలతో వచ్చింది. చాలా హెల్తీగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. దాని క్రాప్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కటింగ్స్ తెచ్చుకొని పెట్టుకున్న బాపద్ది ఎట్లుంటుంది అంటే అది కొంచెం వీక్ ఉంటుంది. ఎక్కువ కాయలు పడ్డప్పుడు అది కొంచెం ఆగిపోతుంది. దీనంతా దానికి స్టెమినా అన్నది. ఇప్పుడు ఇందులో విత్తనాలు ఒక 20 విత్తనాలు ఉంటాయి. సపోజ్ ఒక ఫ్రూట్ మనం తీసుకుంటే 20 విత్తనాలలో అందులో ఒక 10 విత్తనాలు గట్టిగా ఉంటాయి. అంటే కొన్ని విత్తనాలు సరిగ్గా కాకుండా ఉంటాయి, అవి కాకుండా ఒక 10 విత్తనాలు అయినా కానీ గట్టిగా ఉంటాయి. ఆ 10 కొన్ని విత్తనాలు మొలచడానికి అవకాశం ఉంటుంది. వెదర్ను బట్టి మొలక శాతం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతు వచ్చేసి జాక్ ఫ్రూట్ అనేది సాగు చేస్తూ మంచి దిగుబడులు అలాగే మంచి ఆదాయం అనేది ఈ రైతు పొందుతున్నారు. మీలో ఎవరైనా ఈ రైతుతో మాట్లాడాలని మీరు అనుకున్నట్టయితే ఈ రైతు యొక్క నెంబర్ అనేది ఈ వీడియో స్క్రీన్ పైన ఇస్తాను. దీని యొక్క పూర్తి వివరాలు అనేది మొత్తం కూడా ఈ రైతు మీకు మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.